ధన్యవాదాలండి. తర్వాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. పూజ్యులు పెద్దలు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఉన్న రాష్ట్ర మంత్రివర్యులకు, కలెక్టర్ గారు రాజాబాబు గారికి, గౌరవ శాసనసభ్యులకు, చైర్పర్సన్స్ అందరికి కూడా మాగుంట కుటుంబం తరపున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. దాదాపు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. నేను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంటే ఒక్క మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయగలుగుతారనేది ఈరోజు నిదర్శనం చేశారు. మార్కాపురం జిల్లాను ఎప్పటి నుంచో ఒక కలగా మిగిలిపోయింది. అదే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే ఎప్పటి నుంచో వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు మనం ఈ ప్రాంతాల్లో కూడా సాగునీటికి తాగునీటికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. అందుకు మన ముఖ్యమంత్రి గారు అయితే 1996 సంవత్సరంలోనే అది శంకుస్థాపన చేసి ఆయన ఎలక్షన్ల ముందు సమయంలో చెప్పేవారు, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభం చేస్తానని. అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసేదానికి వారు సన్నిద్ధమై ఈరోజు వెలుగొండ ఫీడర్ కెనాల్కి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేయటం అనేది ఎంతో ప్రశంసనీయ విషయం అని నేను చెప్పుకుంటూ, ఈరోజు ఈ ప్రాంతంలో చూడబోతున్నాం మనం ఇంకా అభివృద్ధి అనేది. ఉపాధి 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 అంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టుబడిదారులందరికంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడిదారులతో కూడా ఎంఓఏలు అయ్యి అవన్నీ కూడా ఆచరణ రూపంలో రావటం అనేది. ఈ ప్రాంతం మార్కాపురం జిల్లాలో కూడా వారు సిపిజి ప్లాంట్స్ అనేది కూడా ఎక్కువగా కూడా పెట్టడం అనేది చూసామన్నప్పుడు. ఇకపోతే హార్టికల్చర్ హబ్ అనేది గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పారు ఉన్నప్పుడు కూడా ఈ వరల్డ్ బ్యాంక్ నిధులతో రాయలసీమని రతనాల సీమగా కూడా మార్చాలి, అందులో మార్కాపురం జిల్లా కూడా ఉండాలనేది వారు ఆలోచించి దాదాపు 30,000 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ నిధులు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర నిధులు కలిపి 40,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతం అభివృద్ధి అనేది హార్టికల్చర్ రాబోతున్నది. అంటే ఈ హార్టికల్చర్లో మనం వేసుకునే దానికి మంచి రోడ్లు వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు వస్తాయి, వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యంగా కూడా మనకు సాగునీరు కూడా వచ్చేదానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తుంటాం, ఆ మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి పదే ఒకటే అడుగుతుంటారు. ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టుని 2027 సంవత్సరంలో పూర్తి చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, పోలవరం నల్లమల్ల సాగర్ అనేది కూడా ఒక ప్రాజెక్టుని చేసి చూపిస్తాను, దాదాపు 60 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తానని వారు త్వరితగతిన కూడా దానికి కూడా పర్మిషన్ కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారనేది ప్రత్యక్షంగా చూసిన విషయమే. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అంటే మూలబడిపోయింది పాత గవర్నమెంట్లో చూసినప్పుడు. ఆ జల్ జీవన్ మిషన్ మరి పునరుద్ధరణ చేస్తూ మొన్న బడ్జెట్లో కూడా ప్రముఖంగా చెప్పాలనంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కృషితోనే ప్రోద్బలంతోనే ప్రధానమంత్రి గారు దాదాపు 60,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టి అదే మనకు 26,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం అనేది ఎంతో సంతోషకరమైనది. ఈ ప్రాంతాల అభివృద్ధి కనిగిరి చూసాం మనం. నడికుడి కాళహస్తి రైలు మార్గం అంటే ఎప్పటి నుంచో రాజకీయంకి వచ్చినప్పటి నుంచి ఆలోచించేవాడిని. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కనిగిరి వరకు రైలు వచ్చింది. ఎప్పుడు మన ఉగ్రనరసింహారెడ్డి గారు ఆ రైల్లో తిరగటం కూడా మనం ఎంతో ఆనందంగా చూస్తున్నాం. ఈ ప్రాంతాల అభివృద్ధి మార్కాపురం జిల్లా అంటేనే చూసాం, జిల్లాకు ఒక కళ, వెలుగొండతో జల కళ. ఈ ప్రాంతంలో సార్ సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. మాగుంట కుటుంబాన్ని మీరు ఎప్పుడు కూడా 40 సంవత్సరాల పైన ఆదరించారు, అభిమానించారు. ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబాన్ని అదేవిధంగా మీరు ఆదరించమని కూడా కోరుకుంటూ నా జీవితం కూడా ధన్యమైపోయింది. 2 మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా తెలుపుకుంటూ ఇంకొకటి ఉన్న సార్, అది మనం మార్కాపురం జిల్లాగా ఏర్పరిచాం. జిల్లాకు కావాల్సిన వసతులకి ఒక 50 కోట్ల రూపాయలు మీరు నిధులుగా ఇస్తే జిల్లాకు కావాల్సిన
నిర్మాణాలన్నీ కూడా మనం ఎక్కువగా కూడా చేసుకొని ఈ జిల్లా కూడా ఒక ప్రకాశం జిల్లాకు పోటీలో ఉన్నదనేది కూడా మీకు తెలుపుకుంటూ సార్, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాగుంట కుటుంబంకు ఉండాలనేది మరొకసారి మీకు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.